హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2018 సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే ఈ యొక్క ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మరి ఆ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూద్దాము. మరి అక్కడ టైటిల్ చూసుకున్నట్టయితే డిఎస్సి 2018 ఎస్జిటిలకు న్యాయం చేయండి అనేటువంటి టైటిల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇక మనం మ్యాటర్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ డిఎస్సి 2018 సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ ఎస్జిటి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ వారు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణికి వినతిపత్రం సమర్పించారు అనేటువంటిది అయితే ఇచ్చారు. మరి సంధ్యారాణి గారికి వినతి పత్రం అయితే సమర్పించారు అని అక్కడ ఇచ్చారు. మనకు కొంతమంది అభ్యర్థులనే ఈ యొక్క శ్రీకాకుళం, అలాగే మీకు కర్నూలు, అలాగే ఇక్కడ విజయవాడ ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులు వెళ్ళి ఇంకా నిన్న మనకు పాఠశాల విద్యాశాఖ ఆఫీస్కి అయితే వెళ్ళారు. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి మనకు విజయవాడలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఆఫీస్కి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనకు టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి గారిని, అలాగే మనకు స్కూల్ కమిషనర్ సంధ్యారాణి గారిని అయితే అక్కడ కలిసడం జరిగింది. మరి అక్కడే వారికి ఈ యొక్క డిఎస్సి 2018 అన్యాయంపై వారు ఒక వినతి పత్రం కూడా ఇచ్చారు. మరి అక్కడ చూసుకున్నట్టు ఇంకా ఎస్జిటి ఫలితాలు సమతుల్య విధానం అంటే నార్మలైజేషన్ పాటించాలని కోరారు. ఆన్లైన్లో 8 రోజుల పాటు 16 సెషన్లో పరీక్షలు నిర్వహించారని, దీంతో కొందరికి ప్రశ్నాపత్రాలు సులభంగా, మరికొందరికి కఠినంగా వచ్చాయన్నారు. ఐఐటి, ఎంసెట్, ఆర్ఆర్బీ వంటి పరీక్షల్లోనూ సమతుల్య విధానం అమలు చేస్తున్నారని విన్నవించారు. తుదికీల్లోనూ తప్పులున్నా వాటిపై అభ్యంతరాలు స్వీకరించలేదని, రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాల్లోనూ సమాధానాలు కాకుండా ఇతర పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవడంతో మార్కులు తేడాలు వచ్చాయని వెల్లడించారు అనేటువంటిది ఇచ్చారు. అంటే ఇక్కడ మనకు ఫైనల్కి ఇంకా మనకైతే తప్పులు అంటే స్పష్టంగా తేలుతుంది. అంటే మనం ఉన్నటువంటి గవర్నమెంట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో ఆన్సర్ ఉంది, కానీ వాళ్ళు ఆ యొక్క బుక్స్ అనేది ప్రిఫరెన్స్ తీసుకోకుండా వేరే ప్రామాణికమైన పుస్తకాలు తీసుకున్నట్టు మనకు చెప్పడం జరిగింది నిన్న వెళ్ళినప్పుడు. అక్కడ మరి వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ మనకు ఒక కమిటీ అనేది వేసి దీనిపై మేము ఆలోచన చేస్తామని చెప్పినట్టయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఒక కమిటీ అనేది వేసే అవకాశం అయితే ఉంది ఈ యొక్క డిఎస్సి 2018పై. ఆ కమిటీ ఇచ్చినటువంటి సలహాలతో మరి మనకు ముందుకెళ్ళే అవకాశం అయితే ఉందనేటువంటిది అయితే మనకు న్యూస్ అయితే ఉంది. మరి ఇది ఫ్రెండ్స్ యొక్క డిఎస్ సంబంధించిన న్యూస్ అయితే. మరి మ్యాక్సిమం మనకు నామినేషన్ చేస్తారా లేనటువంటిది తెలీదు. మనకు ఫలితాలు జస్ట్ మెరిట్ లిస్ట్ వదిలేశారు. మనకు 10వ తేదీ అంటే ఇంకొక 1 వీక్లో 1 మంత్ అవుతుంది. ఏ న్యూస్ లేకుండా మనకు హడావిడిగా ఈ యొక్క డిఎస్సి మెరిట్ లిస్ట్ వదిలేసేశారు. మరి మనకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఈ యొక్క డిఎస్సి 2018లో అనేది చూడాల్సింది. మనకి ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉండదు. మ్యాక్సిమం ఈ యొక్క 99.9% మనకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ అయితే అవకాశం అయితే లేదు. మ్యాక్సిమం మనకి ఏమైనా నామినేషన్ ఏమైనా ఛాన్స్ ఉంటే చేయొచ్చు. మరి దీనిపై అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. మరి గవర్నమెంట్ ఏ విధమైన డిసిషన్తో ముందుకు వస్తుందో చెప్పలేము. మనకు ప్రజెంట్ ఇంకా మనకు ఒక 2-3 రోజుల్లోనే మనకు ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అయితే రాబోతుంది. కాబట్టి మరి దీనికి ఏ విధంగా మనకు బ్రేక్ పడుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అటువంటిది అయితే మనం చూడాలి. మనది ఫ్రెండ్స్ యొక్క డిఎస్సి 2018 సంబంధించిన అప్డేట్. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే వెంటనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.